అండి ఈరోజు మా 17వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలకు వెళ్తున్న వేళ మా పిల్లలు సర్ప్రైజ్గా తీసుకొస్తున్నారు. వాళ్ళు అరే రే 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 చాలా సస్పెన్స్ అండి, మాకు థ్రిల్లింగ్గా ఉంది. మా పిల్లలు పాకెట్ మనీతో చేశారా అంటే ఇదంతా మాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా బాగా అరేంజ్ చేశారండి. మరి పిల్లలు ఇలా అరేంజ్ చేస్తే ఎంత సంతోషంగా ఉంటుందో మాకే సర్ప్రైజింగ్గా ఉంది. మేము ఇప్పుడు కూడా ఎలాంటి పెళ్లి రోజు మేము చేసుకోలేదు, ఎప్పుడు సింపుల్గా చేసాం. మా పిల్లల డాడీ మేము చేస్తాం, మీకు ఎందుకు, మీరు అలా ఉండండి అని చెప్పి అన్నారు. చూసారా డెకరేషన్ ఎంత బాగుందో, ఇగో బెలూన్స్ వేశారు, అబ్బబ్బా చాలా అందంగా ఉన్నాయండి. అసలు మాకు కళ్ళమ్మటే ఆనంద బాష్పాలు వచ్చినాయి. మరి పిల్లలు ఈ వయసులో ఇలా చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. అసలు చాలా ఆహ్లాదకరంగా, అసలు మాకు ఏం తెలియలేదు, కళ్ళు మూసుకొని తీసుకొచ్చారు లోపలికి. చాలా ఆనందంగా ఉంది. కేక్ తీసుకొచ్చారు, ఆల్ ది బెస్ట్ అని చెప్పానండి పిల్లలకి. హలో చూసారా, మంచి కేక్ సెట్ చేశారు. అదిగోండి కేక్ చూసారా ఎంత బాగుందో, కూల్ కేక్ తీసుకొచ్చారండి, చాలా బాగుంది. చూసారా అదిగోండి ఎంత బాగుందో, కూల్ కేక్ అండి, చాలా అందంగా ఉంది. ఇప్పుడు చూసారా బాబా, అసలు నేను ఇప్పుడు కూడా ఇలాంటి కేక్ కొయ్యలేదు, చాలా అందంగా ఉంది. చూడటానికి కూడా చాలా మృదువుగా కనపడుతుంది కూల్ కేక్. చూసారా అదిగోండి మా పెద్ద పాప, రెండో పాప, మూడో పాప కలిపి అరేంజ్ చేశారు. చాలా బాగుందండి ఇది. అదిగోండి ఇప్పుడు అరచేతిలో పెట్టుకుని మమ్మల్ని వెలిగించమని చెప్పారు. ఇప్పుడు అది తీసుకొచ్చి మేము వెలిగిస్తే ఒక అలాంటి అది చూసారా చాలా బాగుందండి. అసలు ఆనంద బాష్పాలు వచ్చినాయి అనమాట పిల్లలు ఇలా చేయటం అనేది. మరి ఈ రోజుల్లో పిల్లలు ఇలా చేయటం తల్లిదండ్రులకి చాలా ఆనందం కలిగిస్తుందండి. చూసారా 17 సంవత్సరాలు వెళ్ళిపోయి 18 ఏట మాకు అడుగు పెడుతున్న వేళ మాకు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశారు పిల్లలు, ఈ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. చెప్పడానికి మరి మాటలు లేవన్నట్టు అయిపోయింది. మాకు మాట రాలేదు ఒక్క క్షణం. ఇంకా కేక్ కటింగ్ చేపించారు. మరి చాలా ఆనందంగా ఉందండి మాకు. ఇలాంటి పెళ్లి రోజులు మరి ఎన్నో జరుపుకోవాలని పిల్లలు మరి కోరుకుంటున్నామని చెప్పారు. అలాగే ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలని మా మిస్సెస్కి అదిగోండి గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది. చూసారా ఎంత అందంగా ఉందో. చక్కగా మరి ఈరోజు రెడీ అయ్యి మరి పిల్లలు సర్ప్రైజింగ్గా మరి ఇలాంటి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అసలు ఎప్పుడు ఊహించలేదండి మేము పిల్లలు ఏం చేస్తారు ఏంటని. ముందుగా మా డబ్బులు ఖర్చు పెట్టవద్దంటే, లేదు డాడీ మేము చేస్తామన్నారు పాకెట్ మనీతో. మరి ఈ రోజున ఇలా అరేంజ్ చేశారు, చాలా ఆనందంగా ఉంది. మరి ఇలా కేక్ కటింగ్ చూసారా, ఇక కేక్ కటింగ్ అనేది చాలా అరుదుగా చేస్తుంటాం, అది పిల్లలు చేస్తే ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. మా మిస్సెస్ కేక్ పెడుతున్నానండి, అదిగోండి మాకు మిస్సెస్ నాకు పెడుతుంది. అరే రే జారిపో ఫోటో చేయమంటే అలా పెడుతుంది. అరే రే ఫోటో దిగమని చెప్పాను, మళ్ళీ ఒక నిమిషం ఆపారు, మళ్ళీ అమలు చేస్తున్నాం. చూసారా చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి మరి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి పిల్లలు కూడా మీ పిల్లలు కూడా ఇలాగే చేయాలని ఆశపడుతున్నాను. మరి చాలా ఆనందంగా ఉంది. ఒక్కోసారి ఆనంద బాష్పాలు వచ్చినాయి అనమాట. ఇలాంటి అరేంజ్మెంట్ అనేది మేము ఊహించలేదు. ఎప్పుడు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఇలాంటి ఆలోచన రాలేదు మాకు, మేము ఎప్పుడు చేయలేకపోయాం. మరి తల్లిదండ్రులు మాకు చేయలేకపోయాం, మరి మా పిల్లలు చేస్తున్నారు, మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు కూడా చేయలేదు మేము. మరి ఎప్పుడో చేసేవాళ్ళం కేక్ కటింగ్తో తప్ప, ఇలాంటి సెలబ్రేషన్ మా పిల్లలు సర్ప్రైజింగ్ చేశారు. అంతకుముందు మనం ఖర్చు పెట్టుకుని మనం చేసుకునేవాళ్ళం పెళ్లి రోజు అంటే. అలాంటిది మా పిల్లలు పాకెట్ మనీతో మాకు మా రెండో పాప అండి పిల్ల కేక్ పెడుతుంది, మా రెండో పాప. చూసారు కదా, ఈ పాప పెద్ద పాప హైదరాబాద్లో ఉంది, మేఘన. ఆ పిల్ల ఈ రెండో పాప నవీన, ఇదిగోండి పిల్ల రెండో పాప. అదిగో పక్కన బ్లాక్ డ్రెస్ వేసుకున్న పిల్ల మూడో పాప ప్రశాంతి. వీళ్ళు ముగ్గురు అండి మాకు పాపలో. వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఇలా ఏర్పాటు చేసి మమ్మల్ని సర్ప్రైజింగ్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి పెళ్లి రోజులు మరి ఇలాగే మా పిల్లలు ఎంకరేజ్మెంట్ అయ్యి బాగా చదువుకొని వాళ్ళ ఉన్నత స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పిల్లలు కూడా ఆశీర్వదిస్తున్నాను నేను పిల్లల్ని. మరి అలాంటి పెళ్లి రోజులు అన్నీ జరుపుకోవాలని కోరుకుంటూ, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్.